కమలాపు చూచుక కుంకుమతో నియతారునితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే సచదుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమనే శరణాగత వత్సల సారణిదే పరిపాలయ మాం వృష శైలపతే అతివేల దయా తవ దుర్విసహైరనువేల కృతైరపరాధశతై పరితం త్వరితం వృష శైలపతే పరయా కృపయా పరిపాహి హరే అతి వెంకట శైలముదారమతే జనతాభిమతేది కథా నరతాత్. మహాదేవై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. మగవలు ఎంతో మెచ్చే, ఆనందించే, ఎదురు చూసే పండుగల్లో ముఖ్యమైనది వరలక్ష్మి వ్రతం. అటువంటి వరలక్ష్మి వ్రతం యొక్క విశిష్టతను ఆచరించి ఆరాధించే విధానాన్ని ఈరోజు మన ఫెస్టివల్ స్పెషల్లో తెలుసుకుందాం. పూర్వం పార్వతీదేవి పరమేశ్వరునికి నమస్కరించి, దేవా, స్త్రీలకు సర్వ సౌభాగ్యాలను సుఖాలను ఇచ్చే వ్రతం ఏదైనా ఉందా అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు, పార్వతి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను కలుగచేసే వరలక్ష్మి వ్రతమను ఒక వ్రతం ఉన్నది. దానిని శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు చేయవలనని చెప్పెను. మరలా వెంటనే పార్వతీదేవి, పరమేశ్వర, ఈ వ్రతాన్ని ఎలా చేయాలి, ఏ దేవతను ప్రార్థించాలి, ఇంతకు ముందు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరించారా అని అడుగగా, అప్పుడు పరమేశ్వరుడు, కాత్యాయిని, మగధ దేశంలో కుండీనంబు అనే పట్టణం ఉంది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉంది. ఆమె భర్తను దేవునితో సమానంగా చూస్తూ అత్తమామలకు అనేక ఉపచారాలను చేస్తూ తక్కువగాను ప్రియముగాను మాట్లాడుతూ ఉండెను. ఆ మహాపతివ్రతయందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగి ఒకరోజు కలలో ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నాకు నీపై అనుగ్రహం కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను పూజిస్తే నీవు కోరిన వరాలు ఇస్తానని చెప్పెను. చారుమతీదేవి కలలోనే లక్ష్మీదేవికి నమస్కరిస్తూ, నమస్తే సర్వలోకానాం జననై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణువక్షస్థలాలయే అని స్తుతించింది. వరలక్ష్మీదేవి అంతర్ధానమైంది. నిద్ర మేల్కొని ఇంటి నలువైపులా చూసేసరికి, ఓహో, కలగంటినా అనుకుని ఈ విషయాన్ని తన భర్తకు, అత్తమామలకు చెప్పెను. వారు మిక్కిలి సంతోషించారు. చారుమతి ఇరుగు పొరుగు వారు శ్రావణమాసం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు. ఇంతలో శ్రావణమాస పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వచ్చింది. చారుమతి మొదలగు స్త్రీలు వరలక్ష్మీదేవి చెప్పిన రోజు ఇదేనని ఉదయాన్నే లేచి స్నానం చేసి నూతన వస్త్రములు కట్టుకుని చారుమతీదేవి ఇంటికి వెళ్లారు. అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికి మండపం ఏర్పాటు చేసి ఒక పీటను వేసి దానిపై కొత్త బియ్యం పోసి మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పల్లవంబులతో కలసం ఏర్పరిచి అక్కడ వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ భక్తియుక్తులై సాయంకాలం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణి ప్రియదేవి సుప్రీత భవసర్వదా అని నమస్కరిస్తూ, నమస్తే సర్వలోకానాం జననై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణువక్షస్థలాలయే.
నమస్కరిస్తూ నమస్తే సర్వలోకానాం జననై పుణ్యమూర్తయే శరణ్యే త్రిజగద్వందే విష్ణువక్షస్థలాలయే. తమలపాకులో పసుపు గణపతిని చేసి ఎదురుకుండా పెట్టుకోండి. మీ పంచపాత్రలో నీళ్లు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకొద్ది క్షణాల్లో పూజ ప్రారంభిస్తారు. పూజ ప్రారంభమైన తర్వాత దయచేసి ఓం శ్రీ హరిదేవాయ నమః, ఓం దీపాధిష్టాన దేవతాభ్యో నమః, ఐం ముహూర్త సుముహూర్త అస్తు సజాత వేదో భక్తం నిర్వృతిం మమ వసుపుష్యమయ్యమావహ జీవనం చ దిశో దిశ. ఓం దీపాధిష్టాన దేవతాభ్యో నమః, ఐం ముహూర్త సుముహూర్త అస్తు. ధ్యానం విశ్వక్సేన పువ్వు పట్టుకుని అందరూ కూడా అలాగా నమస్కారం చేసుకోండి. ఓం విశ్వక్సేనం సకల సేనాధినాథం ముద్రాచక్రే కర్మయుగం మేఘశ్యామం పీతకౌసేయవాసం జయా సూత్రవతి సమేత శ్రీ విశ్వక్సేనాయ నమః. ఓం ఆచమ్య ఆ పుష్పం ఆచమనం చేయండి. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పంచపాత్రలు ఉన్నాయి కదండి, ఆ పంచపాత్రలతో ఆచరించండి. ఓం ఆచమ్య, ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. విష్ణుమత్సోదన త్రివిక్రమ వామన శ్రీధర వృషికేశ పద్మనాభ దామోదర హరే శ్రీ కృష్ణాయ నమః. అక్షంతలు రెండు వెనక్కి వేసుకోండి. అందరూ కూడా అక్షంతలు వెనక్కి వేసుకోండి. ఓం నారాయణే భూపార్గాన్ ఏజానుసంతే దేవతా భూసంతితం అపసర్పంతు ఏ భూత విష్ణుకర్తారా ते गच्छत्वाज्ञारे बुद्धित्रयानुता लोका देवी त्वं विष्णुनाथृदा पंचधारयमां देवी पवित्रं कुर्जातनम् अम्मनन्दासनायै नमः विमलासनायै नमः रंगोर्मासनायै नमः प्रणवच परब्रह्म दैवी गायत्री छन्दः प्राणायाम विनियोगः ప్రాణాయామం చేయండి. 3 వేళ్ళు ఇలాగా కుడి చేతి యొక్క 3 వేళ్ళు ఇలా మూసి ఈ యొక్క నాసికా రంధ్రాన్ని మూసి లోపల గాలి పీలుస్తూ 3 సార్లు ప్రాణాయామం. ఓం ఓం భువః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ మా భో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం స్వమిత్యర్థం शुभे सौरमुहूर्ते द्वितीयपदार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कल्युगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोः दक्षिणदिग्भागे श्रीवेङ्कटाचलेशान्यभागे गंगा गोदावर्योर्मध्यदेशे भगवतालयो दृक्कोవాలి అంతేకాని దివసంలో చేస్తున్నారు. అస్య యజమానస్య గోత్రస్య నామ ధైర్యస్య తర్వాత పిల్లల పేరు गोत्रस्य नाम देयस्य सकलबान्धवस्य क्षेमस्थैर्यजभय आयुरारोग्य ऐश्वर्यावृद्धं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फलमुक्तार्थ चित्तर्थं संभवतानि मेन संभवताकारेण संभवतानुच्चारैश्च श्री वैहामदानुक्रमेण सपरिवाराय श्री वरलक्ष्मी देवताभ्यो नमः पूजां च करिष्ये. అలాగే పంచపాత్రలో నీళ్లు ముట్టుకోండి. तदंग निर्विघ्न समाप्त्यर्थं श्री महागणपति पूजा करके बड़ी ఉంటుంది. ఆ పంచపాత్రలో అక్షంతలు వేసి పంచపాత్రలో అక్షంతలు వేసి అందులో కూడా కంఠే రుద్రమాసిత ముక్షౌ సప్తదీపా సుందరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో అథర్వణ గంగేశే యమునేశే గోదావరి नर्मदा सिंधु कावेरी जले सुंदरिंगुर पूजा द्रव्याणि या कुंज संप्रोक्ष. ఆ యొక్క నీళ్ళని మీ యొక్క అమ్మవారి అంటే పూజా ద్రవ్యాలు కూడా మీకు కూడా పుష్పంతోటి చల్లుకోండి. పుష్పంతోటి చల్లుకోండి. ఓం ఆ వైష్ణవ్యో భూష్ణాను భూకేదాసనః మహేరణాయ శ్రీ గోవర్ధనమోదస్పతిదా యోవశర్మోదరస్తి. ओम भूर्भुवस्वाहा ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् मा भो ज्योतिरसोमृतं ब्रह्मभूर्भुवस्वरं पूजा द्रव्याणि या कुंज संप्रोक्ष. ओम ज्ञानं पुष्प
పుష్పం పట్టుకుని అలాగా వినాయకుడికి నమస్కారం చేసుకోండి. ఓం గణానాన్వానామహే హరిహరీనామృతవస్తం జ్యేష్ఠరాజం బ్రహ్మణ శృణ్వన్మూర్తిసాదనం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యానం ధ్యాయామి ఆవాహయామి పుష్పాసనం దదామి పుష్పాసనం దదామి. ఈ దగ్గర ఉన్నటువంటి పంచపాలతో 3 సార్లు తీసుకుంటారు. పుష్పం కొట్టడాన్ని కాల్పడుతున్నాం. ఓం భూర్భువస్వాహ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాత్రం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. వైష్ణవ మంత్రపూర్వకేణ సిద్ధోదకస్నానం సమర్పయామి. ఓం వస్త్రం వస్త్రార్థం పుష్పం సమర్పయామి. ఉత్తరీయార్థం పుష్పం సమర్పయామి. తద్ అక్షతే పూజయామి. అక్షతలతో గణపతికి ఒక సెకండ్ అలా ఓం సుమగాయే నమః. ఓం ఏకదంతాయే నమః. ఓం గజకర్ణికాయే నమః. లంబోదరాయే నమః. వికటాయే నమః. విఘ్నరాజాయే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయే నమః. ఓం బాలచంద్రాయే నమః. ఓం సూర్యకర్ణాయే నమః. ఏకంబాయే నమః. సర్వభూతాయే నమః. మహాగణాధిపతయే నమః. నానావిధవర్గళాత్మ అక్షతాం సమర్పయామి. ఓం పుష్పం. ఈ దగ్గర కర్మ ఇచ్చేటప్పుడు కలిపి వేయాలి. కర్మ ఈశ్వరీకం సర్వభూతాని తామిమోపయశ్రియం. శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య శ్రీచరణం సమర్పయామి. పరమాత్రే ధూపం. ఓం పరమాత్రయాదనువాహనాననతే మహిత్వమందస్మందే యువేతే విఘ్నరజసి పృథివ్యా దేవత్వం పరమస్య విచ్చే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ధూపానాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. ఓం దశాంగం లోపేతం సుగంధం సుమనోహరం ఆంగ్రేయం ధూపోయం ప్రతిగృహ్యతాం. ధూపమాగ్రాపయామి. ధూపానాం సాక్షి సమర్పయామి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానాంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. అవసరార్థేన కదలీఫల నివేదనం. మీ దగ్గర ఉన్నటువంటి అరటిపండు ఒకటి, లేకపోతే బెల్లం ముక్క ఉంటే బెల్లం ముక్క, ఏది ఉంటే అది ఆ యొక్క గణపతికి నివేదన పెట్టారు. వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. మా జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భువస్వరం. ఓం ప్రాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ఉత్తరాపోసనం దామి. పానీయాన్ని ధాన్యం సమర్పయామి. తాంబూలం సమర్పయామి. 2 అక్షతలు గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. పూగి బులేర్కర్పూరేత్నాడు వల్లీతలేర్చితం ఉత్తాతూర్ణం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థేన తాంబూలం సమర్పయామి. తాంబూలానాం ధాన్యం సమర్పయామి. ఆనందకర్పూర నీరాజనం. అక్షంతులు పువ్వులు. ఓం ధనుర్ధరాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్య సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కింద తోన్పాకాన్ని లేకపోతే కిందకి అక్షంతలు తీసుకుని అక్షంతలు నీళ్లు తీసుకుని తోన్పాకులో కానీ లేకపోతే పక్కన ఆవాహనాన్ని షోడశోపచార సుప్రీత సుప్రసన్న వరదా భవతు. అందరూ కూడా ఇప్పుడు గణపతి మీద ఉన్నటువంటి అక్షంతలు పూజ చేసిన అక్షంతలు శిరస్సు మీద వేసుకోండి.
ओम सहस्रपरमादेवी सतमूलाशतांगुरां हरन्तु मे पापं स्वप्नासिनी। ओम श्री महागणाधिपतये नमः। प्रसादेन शिरसा गृह्णामि। ఇప్పుడు ఆ యొక్క పూజ చేసిన గణపతి 3 సార్లు పైకెత్తుకుంటాం. ఓం యజ్ఞేన యజ్ఞమయంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్న దేహనాకం మహిమానసగంధే యత్ర పూర్వే సాధ్యాసంతి దేవాః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యథాస్థానే ఉద్వాసయామి. ఉత్తరే శుభకర్మణ్యే పునరాగమ్య పద్మహస్తాంతరివ్య పుష్పంతో పాదాలి पद्महस्ताहंसदिव्याक्षवाहिनी तामरां पद्मनेत्रीं भगवतीं श्रीं ॐ श्रियमावाहयामि ॐ तृतीयमावाहयामि ॐ पवित्रीमावाहयामि ॐ प्रमोदायिनीमावाहयामि श्रीं हृदयन्यसेत् अम्मवारि యొక్క వక్తం श्रीं हृदयन्यसेत् श्री वरलक्ष्मीदेव्यै नमः आवाहयामि पुष्पासनं ददामि ओम श्रीमती पाद्यम ఈ యొక్క పంచపాత్రలో నీళ్లు అమ్మవారి యొక్క కలశం మీద ఒకసారి చల్లండి. ఓం శ్రీపదాం చక్రమే విష్ణుశోభ అదాభ్యః తతో ధర్మాణి ధారయన్న శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. పాదయోః పాదం సమర్పయామి. ఓం శ్రీదేవ్యభ్యం మళ్ళీ ఒకసారి చల్లండి. ओम देव पृथ्वी में एतां क्षेत्राय विष्णुर्मनुषे नतचंद्रवासवत्सकेर योजनाचा गुरुचिदिनं सुजनिमाचकार देवलक्ष्मीदेव्यै नमः. हस्तयोः अर्घ्यं समर्पयामि. मళ్ళీ ఒకసారి వైష్ణేది మంత్రపూర్వకేన సిద్ధాధికస్నానం ఆపోయిష్టావ్యో భోస్నాన ఊజే దదాతనః మహేరణాయ చక్షసే यो वस्तुतमोरस्वस्य वादिनः श्रीरुमावरत्नावोजत्रस्य आभोजन यथाजनः श्रीभगवद्गीतेभ्ये नमः. सिद्धोदकस्नानं समर्पयामि. मళ్ళీ ఒకసారి చదవండి. सिद्धोदकस्नानं समर्पयाమి. ఓం తేజో వసంతి వస్త్రం అమ్మవారికి ఇప్పటి వరకు కూడా ఓం తేజో వసంతి ప్రశ్నే అగ్నిర్బాహుభ్యాం उष्णहस्ताभ्यां वस्त्रानुवक्षतां समर्पयामि. ओम सोमस्तुत्रियं सोमस्य तनूरासनवायुस्साम तनूरासोम उत्रियार्थं पुष्पं समर्पयामि. ओम जाजीतं पगपाटलाज्य उन्नागकरवीररसाल सहितानि स्वां पुष्पाणि पूजयामि. पुष्पं ददामि बहु. ओम सर्वभूतप्रदायै नमः. ओम सर्वज्ञै नमः. ओम परमात्मकाय नमः. ओम वाचे नमः. ओम पद्मालयाय नमः. ओम पद्माय नमः. ओम शुचे नमः. ओम स्वाहाय नमः. ओम सदाय नमः. ओम धन्याय नमः. ओम हिरण्मये नमः. ओम लक्ष्मीये नमः. ओम नित्यपुष्टाय नमः. ओम विभावन्ये नमः. ओम आदित्ये नमः. ओम नित्ये नमः. ओम दीप्ताय नमः. ओम वज्राय नमः. ओम वज्रालिन्ये नमः. ओम कमलाय नमः. ओम कान्ताय नमः. ओम कामाक्षिण्ये नमः. ओम क्रोधसंभवाय नमः. ओम अनुग्रहप्रदाय नमः. ओम बुद्धये नमः. ओम अनघाय नमः. ओम हरिवल्लभाय नमः. ओम अशोकाय नमः. ओम अमृताय नमः. ओम दीप्ताय नमः. ओम लोकसविनाशिन्ये नमः. ओम धर्मनिलयाय नमः. ओम करुणाय नमः. ओम लोकमात्रे नमः. ओम पद्मप्रियाय नमः. ओम पद्महस्ताय नमः. ओम पद्माक्षिण्ये नमः. पद्मसुन्दर्ये नमः. पद्मोद्भवाय नमः. पद्ममुखे नमः. पद्मनाभप्रियाय नमः. रमाय नमः. पद्ममालधराय नमः. देव्यै नमः. पद्मिन्यै नमः. पुण्यगन्धाय नमः. सुप्रसन्नाय नमः. प्रसादाभिन्यै नमः. प्रभाय नमः. चन्द्रवदनाय नमः. चन्द्राय नमः. चन्द्रसहोदर्यै नमः. चतुर्भुजाय नमः. चन्द्रारूपाय नमः. इंदिराय नमः. इंदुशीतलाय नमः. आह्लादजन्यै नमः. पुष्ट्यै नमः. शिवाय नमः. शिवकर्त्यै नमः. सत्याय नमः. विमलाय नमः.
विश्वजनिन्यै नमः पुष्ट्यै नमः दारिद्र्यनाशिन्यै नमः प्रीतिपुष्करण्यै नमः शान्तायै नमः मायाम्बरायै नमः श्रियै नमः भास्कर्यै नमः बिल्वनिलयायै नमः वरारोहायै नमः यशस्विने नमः उदारायै नमः उदारांगायै नमः हरिण्यै नमः हेममालिन्यै नमः धनधान्यकर्तसिद्धश्रेण सौम्यप्रदायै नमः ओम रूपेगतानन्दायै नमः वरलक्ष्मीयै नमः वसुप्रदायै नमः शुभायै नमः हिरण्यप्राकारायै नमः समुद्रकन्यायै नमः जयायै नमः मंगलादेव्यै नमः विष्णुवक्षस्थलस्थितायै नमः प्रसन्नायै नमः प्रसन्नाक्षिण्यै नमः नारायणसमाश्रितायै नमः दारिद्र्यध्वंसिन्यै नमः देव्यै नमः सर्वोपद्रवारिण्यै नमः नवदुर्गायै नमः महाकाल्यै नमः ब्रह्मविष्णुशिवात्मनायै नमः त्रिकालज्ञानसम्पन्नायै नमः भुवनेश्वर्यै नमः ओम श्री वरलक्ष्मीयै नमः नानाविधपरिमल हरिद्रचूर्ण कुङ्कुमादिचूर्ण पूजां समर्पयामि ओम पुष्पं ददामि सर्वतो ओम तद्विष्णो परं वदं सदा वसन्त सूर्यः दिवैव चक्रादं पुष्पं ददामि ओम तद्गन्धद्वारां गन्धवे नलगमवार्ति गन्धवे नलग ओम गन्धद्वारां दुदादर्शामि च पुष्टाङ्गलेषणे ईश्वरेकं सर्वभूतानि ताम्योपप्रियश्रियं दिव्यश्री चन्दनं समर्पयामि चन्दनानां धातुं समर्पयामि अदत्रोर ग्रन्थिदेवताभ्यो नमः पूजयामि మీ దగ్గర తోరాలు ఉన్నాయి కదండి ఆ తోరాలు పసుపు కుంకుమతో చేయండి ఓం అదత్రోర గ్రంథిదేవతాభ్యో నమః ప్రథమ గ్రంథిం పూజయామి ద్వితీయ గ్రంథిం పూజయామి తృతీయ గ్రంథిం పూజయామి చతుర్థ గ్రంథిం పూజయామి पंचम ग्रंथिं पूजयामि षष्ठम ग्रंथिं पूजयामि सप्तम ग्रंथिं पूजयामि अष्टम ग्रंथिं पूजयामि नवम ग्रंथिं पूजयामि ग्रंथिदेवताभ्यो नमः चतुरोपचारान् समर्पयामि दिव्यश्रीचन्दनं समर्पयामि కొంచెం గంధవేయండి పసుపు కుంకుమ కూడా కలండి అలాగా తోరాలు ग्रंथिदेवताभ्यो नमः चतुरोपचारान् समर्पयामि ओम करो मात्रेति धूपं साक्षात दीपन दर्शन अला दीपन नमस्कार చేసుకున్నాం కూడా ओम विष्णु कर्माणि पश्यते तो प्रधान वसुते इंद्रसुजसकाः साक्षात दीपन दर्शयामि दो दीपानां दासी समर्पयामि औषधार्थं नैवेद्यं మీ దగ్గర ఉన్నటువంటి प्रदत् विष्णुस्तवते पूजाय भुवनवे मातुजरो कृष्णान् ओम भूर्भुवस्वाहा ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् मा भोज्योतिरसोमृतं ब्रह्म भूर्भुवस्वः ओम णाय स्वाहा ओम दानाय स्वाहा ओम समानाय स्वाहा ओम ज्ञानाय स्वाहा ओम अपानाय स्वाहा मध्य मध्य पानीं समर्पयामि ఒకసారి మనం కదా అందుకనే మధ్యలో గ్యాప్ ఇవ్వడం అన్నమాట మధ్యలో తాగుతాం మనం
मध्ये मध्ये पानं समर्पयामि पानीयं समर्पयामि ताम्बूलं తీసి అమ్మవారికి సమర్పించండి. లేకపోతే అక్షింతలు వేసి నమస్కారం చేసుకోండి. शुद्ध आचमनीयं समर्पयामि श्री वरलक्ष्मी देव्यै नमः आनंद कर्पूर नीराजनम् अमृत इह भवति नान्यस्पन्दा अयनाय विद्यते सहस्रशीरुषं देवं विश्वाख्यं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमान्नित्यं विश्वं नारायणं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विषुपदीवति कविं विश्वस्यात्मेश्वरं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायणपरो ज्योतिरात्मा नारायणपरः यच्च किञ्चित् जगत्सर्वं दृश्यते सूर्यते विवान् अन्तर्बहिर्जगत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं दविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवं पद्मकोशप्रतीकाशकं हृदयं चाप्यरोमुखम् अघोनित्याविपश्यान्ते नाभ्य उपरि ज्वालमालाकुलं भाति विश्वस्याय धनं महतो सन्ततकुंसुलाभिस्तुलं वज्राकोशसन्निभं तस्यान्ते शुचिरघुं सूक्ष्मं तस्मिन् प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वाक्षर विश्वगोमुखः स्वप्रभुविभजन् तिष्ठन्नाहारमधिरकविः दिव्यगौतमदस्यायीरश्मियस्तस्य सन्ततां सन्तापयति सन्देहमापाततलमस्तकः तस्य मध्ये वन्यतिका अन्योर्ध्वा व्यवस्थितः नीलतोयमध्यस्था चित्रते देवभास्करा नीलालोकमस्तके विश्वावाः तस्या मध्ये परमा आत्मा व्यवस्थितः सब्रह्म सचिवत्सर स्वेन्द्र सोक्षर परमस्वराज राजाधिराजाय प्रसन्नदायिने नमो वयं वै श्रवणाय कुर्महे कामाय मह्यं कामेश्वरो वै श्रवणो ददातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ तद्ब्रह्मा ॐ तद्वायुः ॐ तदात्मा ॐ तत्सत्यम् ॐ तत्सर्वम् ॐ तत्पुरोर्नमः अन्तश्चरति भूतेषु गुहायां विश्वमूर्तिजा त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मत्वं प्रजापतिः त्वं तदा आपो ज्योतिरसोऽमृतं ब्रह्मभूर्भुवस्वरम्
तद्विष्णो परमं पदं सदा पश्यति सूर्यः दिवैव चक्षुरा तदं तद्विप्रा आसो विपन्यवो जागृवां सत्सुन्दते नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् श्री वरलक्ष्मी देव्यै नमः दिव्य सुवर्णमन्त्रपुष्पं समर्पयामि चामरम् अम्मवारिकी ब्रह्मण्डवायवे मर्दोगणानां प्रमुखसदानां नवनिधिदायिनि कलिमलहारिणि कामितफलप्रदहस्तयुते जय जय हे मधुसूदनकामे विद्यालक्ष्मी जय पालय मां पूजितवैदिकमार्गप्रदर्शयुते जय जय हे मधुसूदनकामे धनलक्ष्मी जय पालय मां ओम यानि कानि पापानि जन्मान्तकृतानि च प्रदक्षिणं पदे पदे पापोऽहं वा कर्माणि पापात् पापं वदा हीनं भक्तिहीनं जनार्दन जगदीश्वरे भक्तिहीनं మనం పూజ చేస్తున్నాం మంత్రంలో సహజంగా ఇదొక పరిస్థితి అందుకనే ఏకాగ్రత అలా వచ్చేసి వస్తుంది వరుసా శుష్య మనసా తథాభ్యాం కర్ణాభ్యాం అపరాధ నమస్కారాన్ని సమర్పయామి మనకి ఇవన్నీ కూడా తప్పులు కలిగించి కూడా ఒప్పులుగా క్షమించి మమ్మల్ని అనుగ్రహించవలసి అనడానికి లెక్కలేసుకుని గమనం పెట్టుకోవాలి ఆవాహనాది కూడా సోక్షాల సుప్రీత సుప్రసన్నావరదా భవతు ఎవరు చెప్పారు ఎవరైనా ఆచరించిన వాళ్ళు ఉన్నారా అనే దానికి ఈ యొక్క కైలాసంలో కూర్చున్నటువంటి పార్వతీదేవి అనుమానం వచ్చి ముందుకుని అడిగింది కలియుగంలో ప్రజలందరూ కూడా ఆర్థికంగా అంటే డబ్బు కోసం నానా ఇబ్బందులు పడి అన్ని రకాలైనటువంటి ఏ రకమైన పనైనా సరే చేయడానికి సిద్ధపడతారని చెప్పేసి కనుక అటువంటి ఈ యొక్క కలియుగంలో ప్రజలందరూ కూడా ఏ యజ్ఞం కానీ హోమం కానీ జపం కానీ ఏమీ చేయకుండా సునాయాసంగా లక్ష్మీ అనుగ్రహం పొందేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే తెలియజేయమని చెప్పేసి ఈ యొక్క పార్వతీదేవి అడిగింది ఈశ్వరుడు. అప్పుడు ఈ యొక్క పార్వతీదేవికి వివరించిన వ్రత కథంతా కూడా ఈ యొక్క సౌలికాజములందరూ కూడా నైమిషారణ్యము ఇప్పుడు కూడా పాట్నా దగ్గర 90 కిలోమీటర్ల దూరంలో నైమిషారణ్యము అని చెప్పేసి ఉందండి. ఇప్పుడు కూడా చాలామంది వెళ్తూ ఉంటారు. అక్కడ భూమి పుట్టుక ముందు నుంచి కూడా ఈ వేదం యొక్క పుట్టుక అక్కడించే జరిగింది. ఆ యొక్క వేద పుట్టుకలో ఈ యొక్క ఋషులందరూ కూడా మహా పాము తలపెట్టి ఈ యొక్క సూత మహర్షిని ఆహ్వానించారట. ఈ సూత మహర్షిని వచ్చి ఈ యొక్క రోజు కూడా ఈ హోమం చేసుకునే ఈ యోగులందరికీ కూడా సాయంత్రం పురాణ ప్రవచనాలు చేసేవారు. పురాణ ప్రవచనం అంటే ఇప్పుడంటే మనం టీవీలు రేడియోలు ఉన్నాయి కనుక మనం కాలక్షేపం చేయగలుగుతున్నాం. కానీ అప్పట్లో అడవిలో ఉండేవాళ్ళు, కరెంట్ కానీ ఏమీ లేదు, అయోమయం. అలాగే అభయారణ్యంలో ఉన్నటువంటి గురువులందరూ కూడా ఈ యొక్క సూత మహర్షిని ఇస్తే ఆ స్త్రీ తన యొక్క నిత్య కృత్యాలు కూడా చాలా శ్రద్ధగా చేసుకుంటూ రోజు గడుపుతుంది. ఈ విధంగా జరుగుతుంటే ఒక రోజున ఈ యొక్క లక్ష్మీదేవికి కోరిక వచ్చింది. ఏమని? భూలోకంలో ప్రజలు ఎలా ఉన్నారో ఏంటి చూద్దాము అని చెప్పేసి ఎవరినైనా అనుగ్రహించాలి అని చెప్పేసి ఆ యొక్క భూమి మీదకి వచ్చి సంచరిస్తోంది. సంచరిస్తుంటే మొదట ఒక ఇంటి దగ్గర ఆగింది. ఆ ఇంటి దగ్గర కనీసం తెల్లవారుజాము ఉప్పు కానీ ఏమీ లేదు. వెళ్ళిపోగానే రెండో ఇంటి దగ్గరికి వెళ్ళింది. రెండో ఇంటి దగ్గరికి వెళ్ళేటప్పటికి పొద్దున్నే మాసిపోయిన బట్టలు మొహం కడుక్కోకుండా బట్టలు తిరుగుతుంది. చూసి ఆహా ఇంతకన్నా బాగుందని చెప్పేసి ఈ ఇంటి కూడా మాకు పనికి రాదు అని చెప్పి ఆ ఇంటి కూడా వదిలేసి మరి ఇంకొక ఇంటికి వెళ్ళింది. సరే వెళ్ళేటప్పటికి నడింట్లో జుట్టు గడపొస్తుంది, ఏడుస్తుంది. తెల్లవారుతాం పొద్దున్నేను ఇది ఇంకా బాగుందని చెప్పేసి అని అక్కడి నుంచి కూడా వెళ్ళిపోయి అమ్మవారు ఇంకా ఎక్కడుందా అని చెప్పేసి వెళ్తూ వెళ్తానమాట. ఆ విధంగా పార్వతీదేవి యొక్క ఇంటి కనిపిస్తుంది.
కనిపించగానే అప్పుడు ఓహో ఇది కదా నేను నివాస స్థలం అని చెప్పేసి అమ్మవారు అక్కడికి ఆమెను అనుగ్రహించాలని నిర్ణయించుకుని ఆ రోజు ఈ యొక్క పార్వతీదేవి సంపదలన్నీ కూడా అయిపోయినప్పుడు నేను వరలక్ష్మీదేవిని నిన్ను అనుగ్రహించాలని వచ్చాను కనుక నీ యందు నాకు చాలా సంతోషం కలిగింది కనుక శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజున నన్ను పూజ చేసి నా యొక్క అనుగ్రహం పొంది అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి ఈ యొక్క వరలక్ష్మీదేవి వ్రత విధానం అంతా కూడా చెప్పి అంతర్ధానమైంది. అంతర్ధానం అవగానే అప్పుడు లేదు భక్తులు లేదు చాలామంది కాబట్టి అమ్మవారి యొక్క దర్శనం కలిగింది. ఈ విధంగా అమ్మవారు నాకు పూజా విధానం అంతా కూడా తెలియజేసింది కనుక మనం శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం రోజున ఈ వ్రతం చేసి మనం అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అని చెప్పేసి ఆ అనుకుని ఆ రోజు నుంచి కూడా ఈ యొక్క శ్రావణ మాసం కోసం ఎదురు చూస్తున్నారు కదా. అప్పుడు శ్రావణ మాసం రానే వచ్చింది. అయితే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి శుక్రవారం కోసం తీసుకుని ప్రజలు అలాగా ఈ పూజా సామాగ్రి అంతా కూడా సమకూర్చుకుని బంధుమిత్రులందరినీ కూడా తన ఊళ్ళో వాళ్ళందరినీ కూడా పిలుచుకుని ఈ యొక్క వరలక్ష్మీదేవి వ్రతం ఆచరిస్తుంటారు. అయితే ఈ పూజకి విశేషమైనటువంటి మంత్రాలు ఏంటంటే ఇందాక మన పొద్దులు ఇందాక ఆహ్వానం చేసి లక్ష్మీ క్షేత్ర సముద్రాలను ఫస్ట్లో మనం అమ్మవారిని ఆహ్వానం చేసాం కదండి. ఇవి శ్రీ సూక్తంలో వచ్చేటటువంటి మంత్రాలు అన్నమాట. ఇవి మూల మంత్రాలు. ఈ మంత్రాలతో అమ్మవారిని ఆవాహన చేసి షోడశోపచారాలు అవన్నీ కూడా ఉపచారాలు ఇచ్చిన తర్వాత పద్మాసనే పద్మగురు పద్మదళాక్షి అని చెప్పి మంత్రాలతోటి అమ్మవారికి షోడశోపచారం సమర్పించి గోపదీప నైవేద్యాలను సమర్పించి మంత్రపుష్పం ఇచ్చిన తర్వాత అందరూ కూడా వేసి ప్రదక్షిణానికి ఉపచరించినట్టు. ఇందాకనే మనం జ్ఞాని కానీ పాపాని అనుకున్నాం కదండి. ఒక్క ప్రదక్షిణ చేశారట. ఒక్క ప్రదక్షిణ చేయగానే గడ్డలు వచ్చాయి. సహజంగా ఆడవాళ్ళు కూడా నగలంటే చాలా అటువంటి మొట్టమొదట ఈ యొక్క గజ్జలు గల్లు గల్లు అంటుంటే ఓహో ఒక్క ప్రదక్షిణ చేస్తేనే కాళ్ళ గజ్జలు వచ్చాయి కదా. రెండో ప్రదక్షిణంలో మనం పుణ్యం వస్తాయి అని సరిగ్గా ఆరాటంతో రెండో ప్రదక్షిణ పూజ చేయగానే ఇంకేముంది చేతి నిండా బంగారాలు మెడలో రావడానికి మనం అడగండి. అంతటి అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఓహో ఇంత బంగారాలు అంటే మూడో ప్రదక్షిణ చేస్తే ఏమవుతుందో మూడో ప్రదక్షిణ చేశారు. చేయగానే వాడు ఇల్లు పూడిళ్ళు కాస్త బంగారం ఇంటిలు అయిపోయాట. అంటే ఇంట్లో డబ్బు లక్ష్మీని నెలకొల్పోయిందన్నమాట. అలా అయిపోవడంతో అప్పుడు ఈ యొక్క అమ్మవారి యొక్క పూజ తర్వాత అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు తీసుకుని అందరూ కూడా అందరి ఇళ్లలోంచి వచ్చేటప్పుడు నడిచి వచ్చారట. వెళ్ళేటప్పుడు వాహనాలు బస్సు అన్ని సిద్ధంగా ఉన్నాయి. వాళ్ళు చూసినారు ఆ యొక్క బట్టల్ని వెళుతూ ఓహో పార్వతీదేవి యొక్క భాగ్యదర్శనం వల్ల కదా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది కనుక మనం కూడా అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఈ యొక్క అమ్మవారి యొక్క పూజ చేసి ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం పొంది అమ్మవారి అనుగ్రహం వల్ల మనం హాయిగా ఉండాలని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఈ యొక్క వరలక్ష్మి వ్రతం యథావిధిగా చేయడం జరుగుతుందన్నమాట. అంతటి ఈ యొక్క పవిత్రమైనటువంటి వ్రతం చేసి మనం బతకాలి విన్నా సరే ఏదైనా చేయలేకపోయి దేంతో ఏదో సమస్యలు అప్పుడు కనీసం ఈ అమ్మవారి యొక్క కథ విని ఈ అక్షంతలు వేసుకున్నంత మాత్రాన ఈ యొక్క వ్రత ఫలితం అంతా కూడా చూపిస్తుంది అని చెప్పేసి స్వామివారి మహానుభావులకి కూడా అప్పటి నుంచి కూడా ఈ వ్రతం చేసి అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో కొనుక్కు ఉంటున్నారు. హరి ఓం శ్రీం లక్ష్మీ దేవత దివ్య సువర్ణ మంత్రపుష్పం సమర్పయాన్ని రెండు అక్షింతలు చేసి అలా నమస్కారం చేస్తాను.